మొన్న సిద్దిపేట న్యాయవాది రవికుమార్ పైన సిద్దిపేట పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ ఉమారెడ్డి గారు అకాలంగా చేసుకొని చట్టాన్ని పరిధి దాటి హింసించడం జరిగింది. ఇటువంటి న్యాయవాదులపై దాడిని మేమందరం కూడా తెలంగాణ న్యాయవాదులందరం కూడా ఖండిస్తున్నాం తీవ్రంగా. దీనిలో భాగంగా ఈరోజు కొరుట్ల న్యాయవాదులందరం కలిసి మా భారతదేశం తీర్మానం మేరకు విధులు బహిష్కరించి మా యొక్క న్యాయవాది రవికుమార్ గారికి మద్దతు తెలపడం జరుగుతుంది. వెంటనే ప్రభుత్వం కూడా దీనిపైన స్పందించి న్యాయవాదుల చట్టాన్ని ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని హెచ్చరిస్తున్నాం. మేము గత కొన్ని సంవత్సరాలుగా దీని గురించి ఎన్నో ధర్నాలు చేసినా కూడా గవర్నమెంట్ ప్రభుత్వం దీని మీద స్పందించడం లేదు. వెంటనే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమల్లోకి తీసుకురావాలి. లేదంటే దీనిపైన పెద్ద ఎత్తున తెలంగాణ న్యాయవాదులందరం కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని మా భారతదేశం కోర్టులోంచి మేమందరం తెలియజేస్తున్నాం. ఈరోజు ఎం రవికుమార్ సిద్దిపేట న్యాయవాది గారి పైన మొన్న 9వ డేటు ఆ రోజున ఏఎస్ఐ ఉమారెడ్డి అనే ఏఎస్ఐ గారు అకారణంగా అన్యాయంగా దాడి చేయడం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. కొరుట్ల న్యాయవాదులందరం ఈ దాడిని ముక్త కంఠంతో తెలంగాణ న్యాయవాదులందరం మద్దతు తెలుపుతూ ఇటువంటి దాడులు మరల పునరావృతం కాకుండా ఉండాలంటే వెంటనే అడ్వకేట్ యాక్ట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలని, ఒక ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్లకు కూడా ప్రొటెక్షన్ యాక్ట్